హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. భూ బదిలీపై దర్యాప్తు చేయండి, హక్కుదారులను తేల్చకుండా పరిహారం చెల్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదురైతే ప్రాజెక్టు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటది. తాకట్టు భూముల విక్రయం బదిలీకి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రియల్ పార్కును స్వాగతిస్తున్నాం, కానీ ప్రజాధనం దుర్వినియోగం కావద్దు. సిఎస్కు సిరికొండ జోగురామన్న వినతి. గడపకు చేరని సర్, పూర్తిగా అందని ఎన్యుమరేషన్ పత్రాలు, కాగితాల్లోనే ఘనం, క్షేత్రస్థాయిలో ఘోరం. 99.98% పంపిణీ పూర్తయిందంటూ గణాంకాలు చెప్తున్న ఎన్నికల అధికారులు తమకు ఫారాలు అందలేదని ఓటర్ల గగ్గోలు. చాలా చోట్ల బిఎల్ఓలు రాలేదని ఫిర్యాదులు. మా హయాంలోనే సింగరేణికి వెలుగులు. సంస్థ కష్టాలు తీర్చడానికి తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపు. సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పల్లెల దన్నుకు పురపన్ను, గ్రామాల్లో మున్సిపల్ తరహా హోల్డింగ్ పన్ను, ఇతర స్థానిక పన్నుల అమలుకు కేంద్రం యోచన. ప్రతి ఇంటి నుంచి ఏటా ₹1200 పన్ను వసూలు. వాటితో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర సౌకర్యాల కల్పన. ఈ తరహా పన్ను విధానం అమలుపై గ్రామాల్లో భిన్నాభిప్రాయాలు. తెరిచి నెల, యూనిఫామ్ ఓ కళ. స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫామ్ పుస్తకాలు ఇస్తామన్న ప్రభుత్వం. కార్పొరేటుకు ధీటుగా బ్రాండెడ్ దుస్తులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం. ఒక్కో విద్యార్థికి 2 జతల యూనిఫామ్ కోసం మొత్తం 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో పూర్తిగా చేనేత సహకార సంఘానికే వస్త్రం అందించే బాధ్యత. ఈసారి ప్రైవేట్ సంస్థకు 70%, సహకార సంఘానికి 30%. ఆలస్యంగా సాగిన టెండర్ల ప్రక్రియ, అడ్వాన్స్ చెల్లింపులో జాప్యం జరిగిందంటున్న కాంట్రాక్ట్ కంపెనీలు. ఎంత వస్త్రం తయారైందే దానిపై స్పష్టత కరువు. సకాలంలో ఇస్తే కుట్టు పని పూర్తయ్యేది అంటున్న మహిళా సంఘాలు. 27 లక్షల మంది విద్యార్థులకు 54 లక్షల యూనిఫామ్లు అవసరం. ఆగస్టు నెలాఖరు వరకు ఆగాల్సిందే అంటున్న అధికారులు. కొత్తగా చేరిన 1 లక్షకు పైగా విద్యార్థులకు అందని పుస్తకాలు. తెలంగాణలో మళ్ళీ ఎండాకాలం. సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు. వర్షాలు కురవాల్సిన సమయంలో అధిక ఎండలు. కాళేశ్వరంపై సర్కారు ఫైర్. పారే నీటిని ఎత్తే అవకాశం ఉంటే ప్రాజెక్టును ఎందుకు నిర్మించారు? మేడిగడ్డ వద్ద గేట్లు మూసివేస్తే బ్యారేజీకు ప్రమాదం ఉందన్న నిపుణులు. వారి సూచనలను పాటిస్తున్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.